వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో సింగరేణి, ఓబీ, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు స్థానిక యువతకే ఇవ్వాలని జాయింట్ కలెక్టర్కు లిఖితపూర్వకంగా వినతి పత్రాన్ని అందజేసిన సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి సోమవారం గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ కు లిఖితపూర్వకంగా మణుగూరు మండలంలో ప్రజావాణి కార్యక్రమంలో మణుగూరు మండలంలోని సింగరేణి పాఠశాల నాణ్యమైన సిబిఎస్ఈ విద్యను ప్రవేశపెట్టే విధంగా కృషి చేయాలని, దీనివల్ల చాలా మంది పేద పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, ఇది మణుగూరు ప్రాంత విద్యార్థులకు గణనీయమైన ప్రయోజనంగా చేకూరుతుందని, ఈ ప్రాంత పిల్లలు ఉత్తమమైన విద్యను పొందేలా చేయడానికి మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులను, విద్యా సౌకర్యాలను అప్గ్రేడ్ చేయాలని మీరు చొరవ తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మణుగూరు ప్రాంతంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ల అంకితభావం, సేవ అభినందనీయమని, చాలామంది జర్నలిస్టులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని, మీడియా సిబ్బందికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద వారి విలువైన సహకారాన్ని గుర్తించి ఇంటి స్థలం పట్టాలు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక పాలన నిర్ణయాధికారంలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా మణుగూరు మున్సిపాలిటీని గ్రామ పంచాయతీగా మార్చడం వల్ల పేద ప్రజలకు 100 రోజులు పని అవుతుందని అది సామాజిక కార్యకర్త కర్నె రవి డిమాండ్ చేశారు. ఇది సంఘంతో మరింతగా ప్రత్యక్షంగా నిమగ్నం అవ్వడానికి, స్థానిక సమస్యలను మరింతగా ప్రభావితంగా పరిష్కరించేందుకు అనుమతిస్తుందని అన్నారు. సింగరేణి సంస్థ మరియు ప్రైవేటు ఓబీ కంపెనీలలో మణుగూరుకు చెందిన యువతని భాగస్వామ్యులు చేయాలని కోరారు. మణుగూరు పట్టణంలో నిరుద్యోగ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారని, ప్రత్యేకించి సింగరేణి, ఓబీ కంపెనీలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మణుగూరు మండలంలో గల భద్రాద్రి పవర్ ప్లాంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో స్థానిక యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ జాయింట్ కలెక్టర్కు లిఖితపూర్వకంగా వినతి పత్రాన్ని అందజేశారు.